వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్లో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము ధ్వనికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, అదేవిధంగా ధ్వని అనేటటువంటి పాఠ్యాంశంలో ఏ తరహా క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడిగేటటువంటి అవకాశం ఉందో వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలుసుకుంటూ దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ముఖ్యంగా ధ్వని అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదజాలాల మీద పట్టు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ పాఠ్యాంశం నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ధ్వనికి సంబంధించి కనుక మనం చూస్తే మనకు వినికిడి జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఒకానొక శక్తి స్వరూపంగా మనం ఇక్కడ ధ్వనిని చెప్తాం. ముఖ్యంగా చెప్తే ఇది ఒక తరంగ రూపంలో ప్రయాణించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి సో తరంగాలలో వచ్చేటటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి భావనలు కూడా ఇక్కడ మనం అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కంపించేటటువంటి వస్తువుల నుండి ఉద్భవించినటువంటి ధ్వని గాలిలో యాంత్రిక తరంగాల రూపంలోను, అదేవిధంగా ఘనద్రవ పదార్థాల గుండా తిర్యక్ తరంగాల రూపంలోను ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ అఫ్కోర్స్ తిర్యక్ తరంగాలు అనేవి కూడా యాంత్రిక తరంగాలే కాబట్టి గాలిలో ఇవి అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి అని మాట్లాడదాం. సో గాలిలో అయితేనేమో అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటే ఘన ద్రవ పదార్థాల గుండా తిర్యక్ తరంగాల రూపంలో ధ్వని ప్రయాణిస్తుందని చెప్పేసి అంటాం. మోరోవర్ ఇక్కడ ధ్వని అనేది యాంత్రిక తరంగంగా మనం చెప్తున్నాం. ధ్వని అనేది యాంత్రిక తరంగము అనగా ఇది శూన్యం గుండా ప్రయాణింపజాలదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు చూస్తే ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరమని గంటజాడి ప్రయోగం ద్వారా రుజువు చేసినటువంటి వ్యక్తిగా రాబర్ట్ బాయిల్ అనేటటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. సో తను ఒక గంటజాడి లాంటి పరికరాన్ని తీసుకొని దాంట్లో ఒక ఎలక్ట్రిక్ బెల్లుని అమర్చి ఆ జాడీలో ఉన్నటువంటి గాలిని మొత్తం తీసివేస్తూ ఆ ధ్వని ఎంత మేరకు వినపడుతుందనేటటువంటి కోణంలో ప్రయోగం చేయడం జరిగింది. జాడీలోని గాలిని పూర్తిగా తొలగించిన తర్వాత ఎలక్ట్రిక్ బెల్ మోగడం కనిపిస్తోంది, కానీ దాని యొక్క శబ్దం వినిపించట్లేదని నిర్ధారించుకున్నాడు. కాబట్టి దాని ఆధారంగా ధ్వని ప్రయాణించడానికి యానకం ఖచ్చితంగా అవసరమని, కాబట్టి ధ్వని అనేది ఒక యాంత్రిక తరంగ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి తరంగంగా చెప్పడం అనేది జరిగింది. పై ప్రయోగం వల్ల ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలుగా రుజువు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రయోగంగా గంటజాడి ప్రయోగాన్ని చెప్తాం. ఈ ప్రయోగాన్ని నిర్వహించినటువంటి వ్యక్తిగా రాబర్ట్ బాయిల్ని మనం పేర్కొంటాము. సో దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ప్రతిధ్వని. దీన్నే మనం ఎకో అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఏదైనా జనకం నుండి వెలువడి ముందుకు ప్రయాణిస్తున్నటువంటి ధ్వని ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డుతలానికి తగిలి వెనుకకు మరలినప్పుడు ఏర్పడేటటువంటి దాన్ని ప్రతిధ్వనిగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అడ్డుతలం ఉందనుకుందాం. సో ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడని చెప్పేసి అనుకుందాం. సో తన నుండి వెలువడినటువంటి ధ్వని తరంగం ఏదైతే ఉందో ఇది అడ్డుతలానికి తగిలిన తర్వాత వెనక్కి మరలిన తర్వాత తనకు ఎకోగా వినపడేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ధ్వనిని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా దాని యొక్క ప్రతిధ్వనిని కూడా వినేటటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రతిధ్వనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే, ఒక పరిశీలకుడు ప్రతిధ్వనిని స్పష్టంగా వినాలి అంటే ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య కనీస కాల వ్యవధి 1/10 సెకండ్ల పాటు ఉండాల్సి ఉంటుంది. అంటే ఒక శబ్దం వెలువడిన తర్వాత 1/10 సెకండ్ల తర్వాత ఆ ప్రతిధ్వని గనక చెవిని చేరినట్లయితే ఆ శబ్దం యొక్క డిఫరెన్స్ని పరిశీలకుడు ఖచ్చితంగా వినేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ధ్వని వెలువడిన తర్వాత ప్రతిధ్వని 1/10 సెకండ్ల కాలం లోపలనే గనక తన యొక్క చెవిని చేరినట్లయితే అక్కడ ప్రతిధ్వనిని తను గుర్తించేటటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ ధ్వని జనకానికి మరియు పరావర్తన స్థానానికి మధ్య కనీస దూరం అనేది 16.5 మీటర్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని కనుక మనం ఎక్స్పెక్ట్ చేసే కోణంలో అండర్లైన్ చేసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలు కీలకమైనటువంటి పదాలు కాబట్టి వీటిని మార్చడం ద్వారా స్టేట్మెంట్ వ్యాలిడా కాదనేటటువంటి కోణంలో మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో 1/10 సెకండ్ల కన్నా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా అక్కడ అది స్టేట్మెంట్ ఇన్వాలిడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో
16.5 మీటర్లు కాకుండా ఇక్కడ ఒకవేళ 16.5 నెంబర్ కనిపించి ప్రమాణాలలో మీటర్ లేకపోయినా లేదా మీటర్లు యాజ్ ఇట్ ఈస్గా ఉండి నెంబర్ వేరేది ఉన్నా కూడా స్టేట్మెంట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. మరి మిగతా వాటిలలో దేనైనా మార్చడానికి అవకాశం ఉందా అంటే పెద్దగా లేదు. స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్లలో ఏ పదం అయితే కీలకంగా ఉంటుందో ఆ పదం మీద మాత్రమే దృష్టి సారించి దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా స్టేట్మెంట్స్ వ్యాలిడా ఇన్వాలిడ్ అనేటటువంటి కోణంలో మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో కనీస కాల వ్యవధి 1/10 సెకండ్లు అంటాం. అదేవిధంగా కనిష్ట దూరం లేదా కనీస దూరాన్ని 16.5 మీటర్లుగా చూస్తాం. అంటే ధ్వని వెలువడిన తర్వాత ప్రతిధ్వనిని స్పష్టంగా వినాలి అంటే అక్కడ పరావర్తన తలానికి మరియు పరిశీలకునికి మధ్య ఉండాల్సినటువంటి కనీస దూరంగా 16.5 మీటర్లను పేర్కొంటూ ఉంటాం. ఇక దీని తర్వాత చూస్తే ధ్వని పరావర్తనం ఆధారంగా కొన్ని యాక్టివిటీస్ని మనం పెర్ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది. పర్వతాలు కావచ్చు, వివిధ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఖచ్చితంగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే గాలిలో ధ్వని వేగము ఎంత అనే దాన్ని బట్టి, అదేవిధంగా ప్రతిధ్వని ఎంత సమయంలో వెనకకు వచ్చిందనేటటువంటి కోణంలో దీన్ని గణించేటటువంటి అవకాశం ఉంది. గాలిలో ధ్వని వేగం అనేది 330 మీటర్స్ పర్ సెకండ్గా చెప్తారు. సో ఆ క్రమంలో ఇది v అవుతుంది. ఇక్కడ మనకు ఎకో ఎంతసేపట్లో వచ్చిందో టైంని గణించిన తర్వాత మనకు d = v/t అనేటటువంటి ఫార్ములా ఆధారంగా ఆ రెండు పర్వతాల మధ్య కావచ్చు, బహుళంతస్తుల భవనాల మధ్య కావచ్చు దూరాన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా దూరాన్ని కనుక్కోవడానికి అనేకమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి. స్కేల్ కావచ్చు, అదేవిధంగా టేప్ లాంటివి మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ వాటి ద్వారా కొలిసినప్పుడు అంతకు మించినటువంటి దూరాలు కనుక ఉంటే ఈ సూత్రం ఆధారంగా ఆ మధ్య దూరాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా బావులు, గనుల వంటి వాటి లోతును కనుక్కోవచ్చు. అంటే ధ్వని ప్రొడ్యూస్ కావడము, ప్రతిధ్వని వినడము, ఈ రెండింటి యొక్క అంశాల ఆధారంగా వీటి యొక్క లోతును కనుక్కోవచ్చు. సముద్రాల లోతును కనుగొనడంతో పాటుగా సముద్రాలలో మునిగిపోయినటువంటి పడవలు, ఓడలు మొదలైనటువంటి వాటి యొక్క ఉనికిని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. మరి ఈ ప్రక్రియనే మనము సోనార్ అనేటటువంటి టెక్నాలజీగా మనం చెప్తాం. దీన్నే మనం సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్గా మనం చెప్తాం. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, సోనార్. సో దీంట్లో ఒక శబ్దాన్ని సముద్రం యొక్క ఉపరితలం నుంచి సముద్రం లోపలికి విడుదల చేయడం అనేది జరుగుతుంది. సముద్ర తలాన్ని తాకిన తర్వాత ప్రతిధ్వని వెనక్కి మల్లుతుంది కదా, ఆ సందర్భంలో అది ఎంతసేపట్లో వెనుకకు వచ్చింది, సముద్రపు నీటిలో ధ్వనివేగం ఎంతుంది, ఈ రెండు అంశాల ఆధారంగా ఆ సముద్రాల యొక్క అడుగు భాగం ఎంత దూరంలో ఉందనేది తెలుసుకోవచ్చు. తద్వారా అక్కడ మునిగిపోయినటువంటి పడవలు కావచ్చు, ఓడలు కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, వాటి యొక్క ఐడెంటిటీని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ పరావర్తనానికి సంబంధించినటువంటి మరొక కోణం ఏంటి అంటే బహుళ పరావర్తనం. అంటే ఒక మాధ్యమంలో ధ్వని తరంగాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు పరావర్తనం చెందేటటువంటి ధర్మాన్ని మనం బహుళ పరావర్తనం అంటాం. స్టెథోస్కోప్ లాంటి వాటిలలో ధ్వని యొక్క బహుళ పరావర్తనం కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రింది వానిలో బహుళ పరావర్తనం ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులు ఏవి లేదా కానివేవి అనేటటువంటి కోణంలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పరావర్తన తలాల మధ్య ధ్వని అనేక మార్లు పరావర్తనం చెందడాన్ని బహుళ పరావర్తనంగా చెప్తాం. సో ఏ పరికరాలలో బహుళ పరావర్తనం ఏర్పడుతుందనే కోణంలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఈ కోణంలో చూస్తే మెగాఫోన్ కావచ్చు, స్టెథోస్కోప్, ఈ రెండు ఉపకరణాలలో ఈ ధ్వని యొక్క బహుళ పరావర్తన ధర్మం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ బహుళ పరావర్తనం అనే పేరు వచ్చింది కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇది కాంతి అనేటటువంటి పాఠంలో వస్తుంది, కానీ ఇక్కడ మనం దాన్ని కాస్త చెప్పుకోవాల్సి వస్తుంది. ఓఎఫ్సీస్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ లేదా దృశ్య తంతువులు అంటాం. సమాచార ప్రసారాలు కావచ్చు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కావచ్చు, కేబుల్ ప్రసారాలు కావచ్చు, అత్యధిక నాణ్యతతో అందించడానికి ఇటీవల కాలంలో ఓఎఫ్సీలను ఎక్కువగా వాడుతున్నాం. మరి వీటిలలో కూడా కాంతి తరంగాలు అనేవి బహుళ పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేసే వస్తువులు ఏవి అన్నప్పుడు మెగాఫోను, స్టెథోస్కోప్ వచ్చిన తర్వాత ఓఎఫ్సీ కనుక వచ్చింది అనుకోండి. మరి ఈ సందర్భంలో రెండు పేర్లు మాత్రమే మనం చెప్పుకున్నాం, ఓఎఫ్సీ చెప్పుకోలేదు. కాబట్టి అది కాదు అని పొరపాటు పడేందుకు అవకాశం ఉంటుంది. ఓఎఫ్సీలో కూడా బహుళ పరావర్తనం కనిపిస్తుంది. కాకపోతే ఈ రెండిట్లలో ధ్వని తరంగాలు బహుళ పరావర్తనం చెందుతూ ఉంటే ఓఎఫ్సీలో కాంతి తరంగాలు బహుళ పరావర్తనం చెందుతాయి.
బహుళ పరావర్తనాల వల్ల ఒక గదిలో వెలువడినటువంటి శబ్దము కొంతకాలంలో ప్రతిధ్వనిస్తూ 1/10 సెకండ్ల కంటే తక్కువ కాలంలో వాస్తవ ధ్వనితో కలిసి ప్రయాణం చేసినప్పుడు ప్రతినాదము రివర్బరేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రివర్బరేషన్ అనేది వాస్తవ ధ్వని యొక్క క్వాలిటీని దెబ్బతీసేటటువంటి గుణంగా దీన్ని మనం చూస్తాం. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని రకాలైనటువంటి భవనాలలో ఈ ప్రతినాదము రివర్బరేషన్ని తగ్గించేటటువంటి ఉపాయాలను చూస్తాం. ఆ పదార్థాల మీద కూడా మనం ఒక క్లారిటీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతినాదం వల్ల వాస్తవ ధ్వని యొక్క నాణ్యత దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎక్కడొస్తుంది అంటే సినిమా హాళ్ళల్లో కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ కన్సర్ట్స్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ యాక్చువల్ ధ్వని ప్రతినాదం వల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ మ్యూజిక్ యొక్క ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ మనం చేయలేం. కాబట్టి సో ఆ సందర్భంలో ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాల్సి వస్తుంది, రికార్డింగ్ స్టూడియోలు కావచ్చు, సినిమా హాళ్ళకు సంబంధించిన గోడలు పైకప్పులను ధ్వని శోషకాలతో కప్పి ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక అప్లికేషన్ తరహా క్వశ్చన్ కాబట్టి ఇక్కడ కూడా మనకు అసర్షన్ మరియు రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. సో సినిమా హాళ్ళ గోడలను థర్మాకోల్తో కప్పి ఉంచుతారనేది అసర్షన్ కాగా, థర్మాకోల్ అనేది ధ్వని శోషకంగా పనిచేస్తుందనేది రీజన్గా ఇచ్చినట్లయితే దాన్ని ఏఆర్ టైప్ క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం ఉన్న సన్నివేశంగా మనం చూస్తాం. సో ఇక్కడ కంపించగలిగేటటువంటి ఏదేని వస్తువును తట్టినటువంటి సందర్భంలో ప్రతిసారి ఒక ప్రత్యేక పౌనఃపున్యంతో కంపిస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తాం. ఈ కంపనాలను మనము సహజ కంపనాలు అని, ఆ పౌనఃపున్యాన్ని మనము సహజ పౌనఃపున్యం అని చెప్పేసి అంటాం. సపోజ్ వీణను గనక మీటినటువంటి సందర్భంలో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కదలికల వల్ల మనకు దాంట్లో కంపనాలు ఏర్పడతాయి. వస్తువు కంపించినప్పుడు దాని యొక్క సహజమైనటువంటి గుణం ఏంటి అంటే ధ్వనిని వెలువరింపచేస్తుందని చెప్పేసి చెప్తాం. సో అలా ఈ తీగ వాయిద్యాలలో కావచ్చు, చర్మ వాయిద్యాలలో కావచ్చు, వాటిని తట్టినప్పుడు ఏర్పడేటటువంటి శబ్దాలన్నీ కూడా సహజ పౌనఃపున్యంతో వెలువడేటటువంటి తరంగాలుగా మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో మనకు వస్తువు మీద బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు లేదా ఇతర ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల ప్రభావం వల్ల ఆ బలానికి అనుగుణమైనటువంటి పౌనఃపున్యంతో వస్తువు కంపించేటటువంటి సందర్భంలో, ఇంత క్రితం చెప్పినదేమో సహజమైనటువంటి ఫ్రీక్వెన్సీతో కంపించిందని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు సహజ ఫ్రీక్వెన్సీ కంటే మించి కానీ లేకపోతే తగ్గి కానీ అక్కడ పౌనఃపున్యం కనుక ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో ఆ కంపనాలను మనం బలాత్కృత కంపనాలుగా చెప్తాం. మరి వీటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మనకు రెజోనెన్స్ అనునాదం అనేది కనిపిస్తుంది. సో ఈ రెజోనెన్స్ యొక్క అప్లికేషన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఒకే సహజ పౌనఃపున్యం కలిగినటువంటి రెండు వస్తువులలో ఒకదానిని కంపింప చేసినప్పుడు దాని ప్రభావంతో రెండవది కూడా కంపిస్తే దాన్ని మనం అనునాదం అంటాం. వాస్తవానికి ఇక్కడ బలాన్ని దేని మీద అప్లై చేశామంటే మొదటి వస్తువు మీద అప్లై చేసినాము. సో ఆ సందర్భంగా ఏర్పడినటువంటి కంపనాల ప్రభావం వల్ల రెండవ వస్తువు కూడా దానికి సంబంధించినటువంటి కంపనాలకు అనుగుణంగా కంపించడాన్ని మనం ఇక్కడ అనునాదం అంటాం. వాస్తవానికి రెండవ వస్తువు మీద మనం ఎలాంటి బలాన్ని ప్రయోగించలేదు, కానీ మొదటి బల ప్రయోగం వల్ల ఏర్పడ్డ కంపనాల ఆధారంగా ఇది కంపించినటువంటి సందర్భంలో దాన్ని మనం అనునాదంగా చెప్పుకుంటూ ఉన్నాం. అనునాదం యొక్క అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి అప్లికేషన్స్ అనేటటువంటి ఏరియాలో కూడా మనము అసర్షన్ మరియు రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. సో ఇప్పుడు చూద్దాం. రోడ్ల మీద వాహనాలు ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇళ్లలోని కిటికీలు మరియు తలుపులు కొట్టుకునేటటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు, లేదా ఒక రకమైనటువంటి శబ్దాలను అవి చేయడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ఆ వాహనాలు ప్రయాణించేటప్పుడు వాటి నుంచి వెలువడేటటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇవి భూమి గుండా ప్రయాణిస్తూ కిటికీలు తలుపులను చేరినటువంటి సందర్భంలో ఆ కంపనాల ప్రభావం వల్ల కిటికీలు మరియు తలుపులు కూడా కంపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో వాహనాల యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కిటికీలు మరియు తలుపులు అవి సహజ పౌనఃపున్యంతో కొట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని మనం రెజోనెన్స్ అనునాదం యొక్క అప్లికేషన్గా మనం చూస్తాం. అదేవిధంగా రేడియో, టీవీ, మొబైల్ ఫోన్లు పనిచేయడంలో కూడా ఇమిడి ఉన్నటువంటి సూత్రాన్ని మనం ఇక్కడ అనునాదం అంటాం. సో ఇక్కడ వచ్చేటటువంటి తరంగాలుగా మనము రేడియో తరంగాలను చెప్తాం. ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తోటి వెలువరించబడినటువంటి రేడియో తరంగాలు మనకు రేడియో, టీవీ మరియు మొబైల్ ఫోన్లలో అదే ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటటువంటి సందర్భంలో
ఆ రేడియో తరంగాలు ఇక్కడ ప్లే చేయబడ్డాన్ని మనం చూడవచ్చు. సపోజ్ రేడియోలో ఒక స్టేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఆ స్టేషన్ని సెట్ చేసినప్పుడు దాని ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్గా ఉండేటటువంటి రేడియో వేవ్స్ని అది రిసీవ్ చేసుకుంటుంది. అలా రేడియో పనిచేయడం అనేది చూస్తాం. టీవీ మొబైళ్ళలో కూడా రెజోనెన్స్ అనేటటువంటి ఈ ధర్మం ఆధారంగానే అవి పనిచేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీధిలో బ్యాండ్ మేళం మోగేటటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ పాత్రలు కూడా కంపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో హోమ్ థియేటర్స్ పెట్టుకున్నటువంటి సందర్భాలలో ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు కూడా వాటికి తగ్గట్టుగా కంపించడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ రీజన్స్గా మనం అనునాదాన్ని పేర్కొంటాం. సో దీని తర్వాత చూడాల్సినటువంటి అంశంగా వాహనాలు నిర్ణీత వేగంతో ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇంజన్ వెలువరించేటటువంటి కంపనాల ప్రభావం వల్ల వాహనం నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం వస్తుంది. దీనికి కారణంగా కూడా ఇంజిన్ ఫ్రీక్వెన్సీకి వెహికల్ యొక్క బాడీ అనేది కూడా అదే ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటటువంటి సందర్భంలో ఈ ప్రత్యేక శబ్దం వెలువడడాన్ని మనం చూస్తాం. బస్సులు నిర్ణీత వేగంతో ప్రయాణించేటటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి కిటికీలు కూడా కంపించేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి రీజన్ కూడా మనం ఇంజిన్ ఫ్రీక్వెన్సీ, ఈ కిటికీల యొక్క కంపించే ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినప్పుడు అనునాద ప్రక్రియ వల్ల ఈ రకమైనటువంటి శబ్దం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీని తర్వాత మనం చూసినట్లయితే కవాతు చేసేటటువంటి సందర్భంలో సైనికులు వంతెనల మీదుగా నడిచేటటువంటి సందర్భంలో వారిని కవాతు చేయడం ఆపేయమని చెప్తారు. ఇక్కడ ఒక ఎక్సెంప్షన్ అనేది ఉంది. ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి నది కావచ్చు, కాలువ కావచ్చు, దాని నుంచి నీరు గనక ప్రవహించని సందర్భంలో కవాతును ఆపివేయమని చెప్పేసి అంటారు. ఒకవేళ నది నిండుగా లేదా బ్రిడ్జిని ఆనుకుంటూ నీళ్లు గనక ప్రవహించేటటువంటి సందర్భంలో కవాతు ఆపివేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ కవాతు వల్ల ఏర్పడేటటువంటి ఆ శబ్దాల యొక్క పౌనఃపున్యం ఏదైతే ఉందో ఆ శబ్ద పౌనఃపున్యానికి బ్రిడ్జ్ యొక్క కంపించే పౌనఃపున్యం కనుక మ్యాచ్ అయిందనుకోండి, నీళ్లు లేనటువంటి సందర్భంలో బ్రిడ్జి కంపించడం ద్వారా కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. అదే నీళ్లు ప్రవహించేటటువంటి సందర్భంలో ఈ ప్రమాదం అనేది ఉండదు. అదేవిధంగా అనునాద ప్రక్రియ సహాయంతో గాలిలో ధ్వని వేగాన్ని క్యాల్కులేట్ చేసినటువంటి వ్యక్తిగా మనకు DC మిల్లర్ అనే వ్యక్తి కనిపిస్తాడు. సో ఇతని ప్రకారము 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర గాలిలో ధ్వని వేగము V = 330 మీటర్స్ పర్ సెకండ్గా మనం చెప్తాం. సో ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. లేదా V = 330 ప్లస్ 0.61 ఇంటూ టీ అనేది అక్కడ ఆ ప్రాంతంలో టెంపరేచర్గా మనం చెప్తాం, మీటర్స్ పర్ సెకండ్గా మనం చెప్తాం. సపోజ్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర చూసుకుంటే మనకు ఇది కొంచెం 332 మీటర్స్ పర్ సెకండ్గా ఉండేందుకు అవకాశం ఉంది. సార్ మనం ఇక్కడ 330 మీటర్స్ పర్ సెకండ్గా చెప్పుకున్నామంటే ఇది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర టెంపరేచర్ పెరుగుతూ పోతున్నటువంటి సందర్భంలో దాన్ని 0.61తో మల్టిప్లై చేసి 330కి యాడ్ చేసినట్లయితే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత దగ్గర మనకు గాలిలో ధ్వనివేగం అనేది తెలుస్తుంది. సో దీని తర్వాత ధ్వనివేగానికి సంబంధించి చూస్తే గాలిలో వేర్వేరు యానకాలలో ధ్వనివేగము వేర్వేరుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కంపారిటివ్లీ మనకు క్వశ్చన్స్ కూడా పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ధ్వనివేగం అనేది అన్నిట్లో కంటే వజ్రంలో అధికంగా ఉండేందుకు అవకాశం ఉంది. దీనికి రీజన్ ఏంటంటే వజ్రానికి అన్నిటికంటే అధికమైనటువంటి యంగ్ గుణకం ఉంటుందండి. సో యంగ్ గుణకం అత్యధికంగా ఉన్నటువంటి వస్తువులకు ధ్వనివేగం అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం అలా చూస్తాం. ఇక వాయువుల విషయానికి వచ్చేసరికల్లా ధ్వనివేగము హైడ్రోజన్లో అత్యధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. బట్ గాలిలో హైడ్రోజన్ వాయువు ఒక్కటే కాకుండా నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇట్లాంటి వాయువులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భంలో గాలిలో ధ్వనివేగం అనేది హైడ్రోజన్లో ఉన్నటువంటి వేగం కంటే తక్కువగా క్యాల్కులేట్ చేస్తాం. గాలి అనేది విభిన్న వాయువుల మిశ్రమం కాబట్టి. సో గాలిలో ధ్వనివేగానికి సంబంధించి మరి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులుగా DC మిల్లర్తో పాటుగా సర్ ఐజాక్ న్యూటన్ కూడా మనకు కనిపిస్తాడు. తన ప్రకారము V = P/Dగా దీన్ని మనం చెప్తాం. సో ఈ సందర్భంలో మనం గమనిస్తే P అనేది మనకు లవం పార్ట్లో ఉంది, D అనేది మనకు హారం పార్ట్లో ఉంది. సో D అంటే మనం సాంద్రత అని చెప్తాం. ఆ సందర్భంలో గాలిలో ధ్వనివేగం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D లేదా గాలి యొక్క సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి చెప్తాం. అంటే గాలి యొక్క కణాల సాంద్రత తగ్గితే గాలిలో ధ్వనివేగం పెరుగుతుందని,
గాలి కణాల సాంద్రత తగ్గితే పెరుగుతుందని, గాలి కణాల సాంద్రత పెరిగితే గాలిలో ధ్వని వేగము తగ్గుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఆ కోణంలో చూస్తే సాంద్రత గనక పెరిగిందనుకోండి గాలిలో ధ్వని వేగం v విలువ అనేది తగ్గుతుంది, ఎందుకంటే విలోమ సంబంధంలో ఉంది కాబట్టి. ఒకవేళ d విలువ గనక తగ్గిందనుకోండి ఆ సందర్భంలో గాలిలో ధ్వని వేగం అనేది పెరిగేటటువంటి అంశాలుగా మనం చూస్తాం. సో న్యూటన్ ఇచ్చినటువంటి ఈ సమీకరణం ఏదైతే ఉందో దీని ప్రకారము ప్రెషర్ యొక్క ప్రభావము గాలిలో ధ్వని వేగం మీద ఏమీ ఉండదు, కేవలం సాంద్రత యొక్క ప్రభావం మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నింటిలలో సమానమైనటువంటి వేగాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో ఈ ఈక్వేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని సవరించినటువంటి శాస్త్రవేత్తగా మనకు లాప్లాస్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు. సో వీరిద్దరి కలయిక వల్ల ఆవిర్భవించినటువంటి కొత్త సూత్రాన్ని మనము న్యూటన్ లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. దీన్నే v √γ p/dగా మనం చెప్తాం. ఇక్కడ గామా అనేది వాయువుల యొక్క విశిష్టోష్ణంగా మనం చెప్తాం. సో ఆ సందర్భంలో వేర్వేరు వాయువులకు వేర్వేరు విశిష్టోష్ణాలు ఉంటాయి కాబట్టి వేర్వేరు వాయువులలో ధ్వని వేగాలు డిఫరెంట్గా ఉంటాయి అనేటటువంటి ఆస్పెక్ట్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా d విలువ అనేది హారం పార్టులో ఉంది, డినామినేటర్గా ఉంది కాబట్టి ఈ క్రమంలో సాంద్రత యొక్క ప్రభావము విలోమంగా ఉంటుంది గాలిలో ధ్వని వేగానికి అనేది గుర్తుంచుకోవాలి. గాలిలో ధ్వని వేగము వివిధ వాయువుల విశిష్టోష్ణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వేర్వేరు వాయువులలో గాలిలో ధ్వని వేగం అనేది వేర్వేరుగా ఉంటుందనేది చూసుకుంటాం. సో గాలిలో కంటే నీటిలో ధ్వని వేగము 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కనుక మనం గమనిస్తే అన్నిటికంటే ఘన పదార్థాలలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది. దీనికంటే తక్కువగా ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. వీటి తర్వాత ద్రవ పదార్థాలు, వీటికంటే మనకు వాయు పదార్థాలు. సో అన్నిటికంటే కనిష్టంగా ధ్వని వేగం అనేది వాయువులలో కనిపిస్తుంది. సో అత్యధికంగా ఘన పదార్థాలలో కనిపిస్తుంది, మధ్యస్థంగా ద్రవాలలో ఉండేటటువంటి అంశంగా మనం చూస్తాం. సో ఈ సందర్భంలో ఒకవేళ గాలిని కావచ్చు, నీటిని కావచ్చు, అదేవిధంగా ఉక్కు, వీటికి సంబంధించినటువంటి క్రమాన్ని కనుక ఆరోహణ లేదా అవరోహణ క్రమాలలో ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఉక్కులో ఉంటుంది, అత్యల్పంగా గాలిలో ఉంటుంది, మధ్యస్థంగా నీటిలో ఉంటుంది. కాబట్టి ఆరోహణ క్రమం విషయానికి వస్తేనేమో గాలి, నీరు, ఉక్కు చెప్తాం. అవరోహణ క్రమం విషయానికి వస్తే ఉక్కు, నీరు, గాలిని మనం పేర్కొనాల్సి వస్తుంది. సో అలా వరుస క్రమాన్ని కూడా కంపారిటివ్లీ అడిగేటటువంటి అవకాశం ఉన్న ఏరియా ఇదనమాట. సో దీని తర్వాత మనం చూస్తే ఒక్కొక్క యానకంలో ఎంత వేగం ఉందనేది ఒకసారి గమనిస్తే ఇదంతా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం చూస్తున్నటువంటి అంశాలు. సో ఇక్కడ రాగి విషయానికి వచ్చేసరికల్లా 3560 మీటర్స్ పర్ సెకండ్ ధ్వనివేగం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉక్కుని గనక గమనిస్తే 5000 మీటర్స్ పర్ సెకండ్ గమనిస్తూ ఉన్నాం. సో గాజుకు సంబంధించి 5640, అల్యూమినియంకి వచ్చేసరికల్లా 6420, వజ్రంకి వచ్చేసరికల్లా 12000 మీటర్స్ పర్ సెకండ్ వేగం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ధ్వని వేగానికి సంబంధించి. మరి ఆ క్రమంలో ఇక్కడ కూడా మనం ఒక వరుస క్రమాన్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ని కూడా చూడవచ్చు. సో అన్నిటికంటే గరిష్టంగా ఉన్నది మనకు వజ్రము, ఎందుకంటే మిగతా పదార్థాలన్నిటితో కంపేర్ చేస్తే వజ్రం యొక్క యంగ్ గుణకము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఇక ద్రవయానకాల విషయానికి వచ్చేసరికల్లా సో దీంట్లో మానవ రక్తంలో ఇక్కడ సాధారణ శరీర ఉష్ణోగ్రత వద్ద ఈ వేగం అనేది వస్తుంది. సో ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికల్లా 1213 మీటర్స్ పర్ సెకండ్, పాదరసం విషయానికి వచ్చేసరికల్లా 1450, నీటి విషయానికి వచ్చేసరికల్లా 1493, సముద్రపు నీటి విషయానికి వచ్చేసరికల్లా 1533 మీటర్స్ పర్ సెకండ్. ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాం సోనార్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా. సో ఇక్కడ సముద్రపు నీటిలో ధ్వనివేగం మనకు తెలుసు. ఆ ప్రతిధ్వని అనేది ఎంత సమయంలో మనల్ని చేరిందో గమనించుకొని ఆ సమయాన్ని ఇక్కడ సముద్రపు నీటిలో వేగంతో మల్టిప్లై చేసినప్పుడు మనకు అక్కడ దూరం అనేది తెలుస్తుంది, సముద్రాల యొక్క లోతు అనేది తెలిసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మానవ రక్తంలో కనుక గమనిస్తే 1570 మీటర్స్ పర్ సెకండ్. ఈ కోణంలో మనకు ద్రవయానకాలలో అన్నిటికంటే కూడా మానవుని యొక్క రక్తంలోనే ధ్వనివేగం అనేది అత్యధికంగా కనిపిస్తూ ఉంది. సో దీని తర్వాత వాయు యానకాలకు సంబంధించి కనుక మనం గమనిస్తే కార్బన్ డైఆక్సైడ్లో 260 మీటర్స్ పర్ సెకండ్,
గాలిలో ఇది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అనుకున్నాం కాబట్టి 330 మీటర్స్ పర్ సెకండ్ కనిపిస్తుంది. నీటి ఆవిరిలో 405 మీటర్స్ పర్ సెకండ్. హైడ్రోజన్ విషయానికి వచ్చేసరికల్లా అత్యధికంగా 1269 మీటర్స్ పర్ సెకండ్ వేగం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలా వీటిని మనం కంపారిటివ్లీ చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్న ఏరియాగా మనం చూస్తాం. వేటిలో ఎక్కువ ఉంది, వేటిలో తక్కువ ఉంది అనేటటువంటి కోణంలో ఇక్కడ మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. దీని తర్వాత గాలిలో ధ్వనివేగాన్ని ప్రభావితం చేసేటటువంటి మిగతా అంశాలు కనుక గమనిస్తే ఇక్కడ తేమ యొక్క ప్రభావాన్ని మనం పరిశీలించాల్సి వస్తుంది. గాలిలో గనక తేమ పెరిగిందనుకోండి, సో ఆ సందర్భంలో గాలి కణాల యొక్క సాంద్రత తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాం, గాలిలో తేమ పెరిగినటువంటి సందర్భంలో గాలి కణాల యొక్క సాంద్రత తగ్గేందుకు అవకాశం ఉందని. ఈ సందర్భంలో అక్కడ ధ్వని వేగం అనేది పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుకున్నాం. కాబట్టి తేమ గాలిలో ధ్వని వేగం అనేది అత్యధికంగా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాంద్రత విషయానికి వచ్చేసరికల్లా గాలిలో ధ్వని వేగం అనేది గాలి కణాల సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుందని ఇంత క్రితం మనం చెప్పుకున్నాం. సో ఆ సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది, సాంద్రత పెరిగితే ధ్వని వేగం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో దీని తర్వాత ఉష్ణోగ్రతకు సంబంధించి కనుక మనం గమనిస్తే గాలిలో ఈ ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి, గాలి యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలి వేడెక్కి తేలికై పైకి పోతుంది అనుకున్నాం. ఈ సందర్భంలో గాలిలో ఈ గాలి కణాల యొక్క సాంద్రత అమాంతం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో గాలిలో ధ్వనివేగం పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో టెంపరేచర్కి ధ్వనివేగానికి మధ్యలో అనులోమానుపాతం అని చెప్పేసి అనుకుంటున్నాం. T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగినటువంటి సందర్భంలో మనకు ఇక్కడ ధ్వనివేగం పెరుగుతుందని, ఉష్ణోగ్రత తగ్గుతున్నటువంటి సందర్భంలో మనకు గాలి కణాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనము గాలిలో ధ్వనివేగం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్తాం. కాకపోతే ఇక్కడ ఈ సందర్భంలో తేమ యొక్క ప్రభావం గనక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విలువ మారేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తేమ యొక్క ప్రభావం లేకుండానే ఉష్ణోగ్రత ప్రభావాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్గా మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ఒక క్యాల్కులేషన్, ఉష్ణోగ్రత అనేది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే ఇక్కడ ధ్వనివేగం అనేది 0.61 మీటర్స్ పర్ సెకండ్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది పీడనానికి సంబంధించి. పీడనంలోని వ్యత్యాసాలకు గాలిలో ధ్వనివేగము ఏ విధమైనటువంటి మార్పులకు లోను కాదు. కాబట్టి ధ్వనివేగాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల మీద ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మనకు ఉండాల్సి వస్తుంది. సపోజ్ వేసవి కాలాన్ని శీతాకాలాన్ని కనుక మనం కంపేర్ చేస్తే, సో ఒకటే టెంపరేచర్ ఉన్నటువంటి క్రమంలో ఈ 2 రోజులలో ఏ రోజున మనకు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుందనే కోణంలో కూడా కంపారిటివ్లీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫర్ సపోజ్ ఒక రోజున 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వేసవిలో ఉంది, శీతాకాలంలో కూడా అదే టెంపరేచర్ నమోదైనటువంటి సందర్భంలో మరి ఇక్కడ వేసవి పరిస్థితులలో అయితేనేమో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది, శీతాకాలం విషయానికి వచ్చేసరికి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి మనం ఇంత క్రితమే మాట్లాడుకున్నాం, వాయువులలో ధ్వనివేగం అనేది తక్కువ కంపేర్డ్ విత్ ద్రవాలలో. మరి ఆ సందర్భంలో ద్రవాలలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో ఒకటే టెంపరేచర్ నమోదైనటువంటి ఈ పరిస్థితులలో, శీతాకాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో శీతాకాలంలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనటువంటి రోజున ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూసుకోవాలి. సో ఇలా మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ అన్నప్పుడేమో సారూప్యత ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కనుక కనిపించిన సందర్భాల్లో స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ పడేటందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అందువల్ల, ఆ కారణంగా, దాని ఫలితంగా ఇలాంటి కీవర్డ్స్ కనిపించిన ఏరియాలో ఖచ్చితంగా అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పడేందుకు అవకాశం ఉంది. దీనితో పాటుగా అప్లికేషన్స్, అనువర్తనాలు అన్నిట్లలో కూడా మనము అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ అప్లికేషన్స్ ఉన్న దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ కోణంలో తప్పించి మిగిలిన కోణాలలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం లేదు. అసర్షన్ అండ్ రీజనింగ్ రావాలి అంటే ఈ పదజాలాలు మనకు కనిపించిన ప్రదేశాలలో మాత్రమే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి. మరి ఆ సందర్భంలో
ఈ యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేసి ముందే పెట్టుకుంటే మనం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఐడెంటిఫై చేసేందుకు అవకాశం ఉంది. సో ఇలా మనకు ధ్వనికి సంబంధించి ప్రతినాదానికి సంబంధించి కావచ్చు, అనునాదానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల కోణంలో గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. కాబట్టి వాటి వెనకాల ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ స్ట్రాటజీ ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో అలా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని కనుక మెరుగుపరుచుకున్నట్లయితే కాన్సెప్ట్స్ మన దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భంలో ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. తద్వారా మనకు యాడ్ అయ్యేటటువంటి ప్రతి మార్క్ కూడా కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్లో క్యాడర్ని కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది, ఒక బెటర్ క్యాడర్ని చేరుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి సో అందులో మనకు సైన్స్ని కాన్సెప్ట్స్ ఈజీగా ఉంచుకుంటే, అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ. కాబట్టి ఈ స్ట్రాటజీతోటి మనం కనుక ప్రిపరేషన్ సాగిస్తే మార్క్స్ గెయిన్ చేయడమే కాదు, జాబ్ సెక్యూర్ చేయడంలో కూడా మనకు అది ఒక కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి మరి మిగతా పాఠ్యాంశాలను కూడా ఇలాగే నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.